హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ వచ్చినప్పటికి బ్లూ కలరు డిజైన్ వచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ వచ్చింది. గోల్డ్ టిష్యూ వచ్చింది. సిల్వర్కేమో ఈ పూల చుట్టూరు సిల్వర్ వచ్చింది. బార్డర్ చాలా పెద్ద బార్డరు, బాగుంది. శారీ చాలా కాస్ట్లీగా కనబడుతుంది. చూడండి ఎంత బార్డరు. వీళ్ళు మన దగ్గరికి ఎలా వచ్చారంటే, మన దగ్గర ఆల్రెడీ చేయించుకునే ఓల్డ్ కస్టమర్స్, పాత కస్టమర్స్ ఉంటుంటారు కదా, వాళ్ళు ఈ శారీ గల మేడంకి చెప్పారంట, పలానా మారిస్పేటలో బాగా చేస్తారు, మేము చేయించుకుంటున్నాం, దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుంచి చేయించుకుంటున్నాం మేము అని చెప్పారంట. నా ఫోన్ నెంబర్ ఇచ్చారంట. ఇంకా ఈ శారీ గల మేడం ఇంకా నాకు కాల్ చేసి మన అడ్రస్ కనుక్కొని, వీళ్ళది వచ్చేటప్పటికి చిన్నవర్ పార్క్ దగ్గర, ఇంకా అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చి శారీ ఇచ్చారు. చూడండి, నేను ఇంకా బ్లౌజు ప్రిఫర్ చేశాను. ఈ బ్లౌజు బాగాలేదు దీంట్లోదని. చూడండి ఎంత బాగుందో, డిజైన్ మాత్రం చాలా బాగుంది కదా. ఇదిగోండి, బ్లూ వచ్చింది కాబట్టి నేను పూలకంతా బ్లూ వేశాను. గోల్డ్ వచ్చింది కాబట్టి ఎక్కువ గోల్డ్ రానిచ్చాను. ఈ కట్ వర్క్ కానీ, ఈ క్రీపర్స్ కానీ మొత్తం. ఇంకా సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ కూడా కొంచెం లైట్గా యాడ్ చేద్దామని ఈ పువ్వుకి అవుట్లైను, ఈ చిన్న చిన్న పెటల్స్కి అవుట్లైన్ ఇచ్చాను. చూడండి ఎంత బాగుందో. అసలు ఇది షోల్డర్ ఫ్రెండ్స్, ఇదంతా మీకు చక్కగా షోల్డర్ వరకు వచ్చేసింది వర్క్. అసలు చూడండి, 3 ఫింగర్స్ కంటే ఇంకా ఎక్కువే కనబడుతుంది వర్క్. ఇదిగోండి, 3 ఫింగర్స్ కంటే ఎక్కువే కనబడుతుంది. ఇదంతా వచ్చేసిద్ది, ఆల్ ఓవర్ లాగా ఉంటుంది. కింద కూడా చూడండి, కింద వాళ్ళది నడుము గీత, ఇది ఆ నడుము గీత వరకు వచ్చేసింది. వేసుకుంటే ఆల్ ఓవర్ లుక్ వస్తుంది. బుటీస్ కూడా ఈ డిజైన్కి సంబంధించిన బుటీస్ వేసాను. చూడండి ఎంత నైస్గా ఉందో. ఈ బుటీస్ మాత్రం గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాను అనమాట. మరీ సిల్వర్ ఇస్తే మరీ తేలిపోయిద్దని గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాను. బాగుంది కదా. ఈ మేడం వచ్చేసి హ్యాండ్కి ఈ బార్డర్ వేయమన్నారు. బ్లౌజ్లో బార్డర్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు అది వేస్తున్నాం కదా, అవి ఏమైనా మోడల్స్ పెట్టమన్నారు, పెట్టాను. ఒకటి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇప్పుడు అది కూడా వేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ డోరీస్ కూడా వేయమన్నారు. ఈ డోరీస్కి వచ్చేటప్పటికి నేను 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కోదానికి 25 రూపీస్, అట్లాగా 4. కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇంకొంచెం వివరం చెప్తాను. ఇది ఇక్కడే ఎందుకు వేసాను, ఇవి ఏం చేస్తాను, చాలామందికి డౌట్ ఉంది. మన బ్లౌజ్కి ఇక్కడ రోప్స్ కట్టుకుంటాం కదండి, వాటికి కుచ్చిళ్ళు బయట కొంటాం కదా మనము, అవి కొంచెం హెయిర్కి పట్టుకోవటము, సరిగ్గా మ్యాచింగ్ ఉన్నా లేకపోయినా మన కంప్యూటర్ వర్క్లోనే ఇలా డోరీస్ అనేది వచ్చింది. ఒక రోప్కి వచ్చేటప్పటికి ఇది 1 సైడ్, ఇది 1 సైడ్ పెట్టి కుడతారు. ఇంకో రోప్కి వచ్చేటప్పటికి ఇది 1 సైడ్, ఇది 1 సైడ్ పెట్టి కుడతారనమాట. ఇలాగా ఇంకా 4 చేశాను. ఒక్కొక్క దానికి 2 కుడతారు. బాగుంటుంది. ఇది అందుట్లో వాళ్ళకి కటింగ్ అయ్యే ప్లేసే కాబట్టి ఈ ప్లేస్లో వేశాను. ఇవి ఇట్లా కట్ చేస్తారు కాబట్టి విడిగా వేస్తే మళ్ళీ వాళ్ళకి క్లాత్ అనేది వేస్ట్ అయిద్దని మనకి కట్ అయ్యే ప్లేస్లోనే వేశానమాట. ఇది ఫ్రంట్ కూడా చూడండి, ఫ్రంట్ కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా మొత్తం నిండిపోయిద్ది. ఆల్ ఓవర్ బ్లౌజ్ లాగా ఉంటుంది. వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. పువ్వు కానీ, పువ్వు చుట్టూరు అవుట్లైన్ కానీ, ఈ పెటల్స్కి 2 కలర్స్ ఇచ్చాను. వీటి అవుట్లైన్ కానీ మీకు అసలు ఎక్కడ ఒక్కటి కూడా వంకరు టింకర్ లేకుండా మీకు ప్రతిదీ చక్కగా జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా ఉందో. షేప్ కానీ, అవుట్లైన్ కానీ ఏదైనా సరే. ఇవి కూడా చూడండి ఎంత బాగుందో. బ్లూ అను సిల్వర్ ఇచ్చాను, అవుట్లైన్ గోల్డ్ ఇచ్చేసాను. చూడండి చాలా బాగుంది కదా. ఇదే ఇంత హైలైట్ ఉంటే ఇంకా హ్యాండ్ ఇంకా బాగుంటుందండి. హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాము ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా. ఈ కస్టమరు పనిమాల చెప్పారు, ఇట్లా హ్యాండ్ నాకు ఇట్లా బార్డర్ కావాలండి అని. తన హ్యాండ్ వచ్చేటప్పటికేసి 9 ఇంచెస్, ఈ బార్డర్ ఒక 3 ఇంచెస్, 3.5 వచ్చింది. ఈ పైద వచ్చేటప్పటికేమో 5.5 వచ్చింది. టోటల్గా 9 అయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. స్కాలప్ ఈ మధ్యలో కట్ చేయాలి ఫ్రెండ్స్. కింద స్కాలప్ ఎంత కష్టం అంటే, అది కూడా వేరే డిజైన్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇలా కుట్టిద్ది కదా, ఈ మధ్యలో చిన్న క్లాత్ ఉంటుంది, ఈ పట్టు క్లాత్. ఈ కింద క్లాత్కి తగలకుండా పట్టు క్లాత్ వరకే, మళ్ళీ ఈ థ్రెడ్కి తగలకుండా పట్టు క్లాత్ వరకే ఇంత కట్ చేయాలి. అది చాలా కష్టము, కాకపోతే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా రిస్క్ తీసుకొని మనం వేయను. ఈ మధ్యలో కూడా ప్లెయిన్గా లేకుండా బుట్టీస్ ఇచ్చాను. ఇంకా మనం కొందని సంటిస్తే ఇంకొంచెం ఓవరాల్గా ఇలాగా ఇంకొంచెం లుక్ అనేది వస్తుంది. బాగుంది కదా. చూడండి హ్యాండ్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇంకా మిషన్ వాళ్ళు ఇంకా వాళ్ళకి కావాల్సినంత ఉంచుకొని మిగతాది కట్ చేసేస్తారు.
చాలా బాగుంది కదా, వర్క్ మాత్రం ఎంత చక్కగా సెట్ అయిందో చూడండి. బాగుంది కదా. ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము.